సండే అంటే ఫన్ డే, మండే అంటే నామినేషన్స్. నిన్న నామినేషన్స్ జరిగినాయి. దానికంటే ముందు విష్ణు ప్రేరణ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విష్ణు అంటుంది, నాకు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది అని అంటే, ఎందుకో సోనియా వెళ్ళిపోయింది అని అంటే, అవును అని విష్ణు అంది. ప్రేరణ అంటుంది, అవునే ఫస్ట్ టైం నిఖిల్ నాతో 4 weeks తర్వాత మాట్లాడుతున్నాడు, ఇప్పుడు దాకా మాట్లాడలేదు అని చెప్పి నిజంగానే సోనియా వెళ్ళిపోవడం వల్ల షోకి అయితే మంచిగా జరిగింది అనుకోవచ్చు. వాళ్ళిద్దరిని సోనియా కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ అనకంటే ఫ్రెండ్షిప్ అనో ఏదో దానివల్ల కానీ వాళ్ళిద్దరు స్టాగ్నెంట్ అయిపోయారు దాంట్లో. వాళ్ళు అసలు ఏ పని చేయకుండా అంతా ఏమే చేస్తున్నట్టు అనిపించేది. నిఖిల్, పృథ్వీ, యష్మి కూడా మాట్లాడుకున్నది చూపించాడు. వాళ్ళు మాట్లాడుకునేది విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ మొన్న నిఖిల్ అన్నది కదా, గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని దద్దోజనంలాగా ఆడాలి అది అని చెప్పి, అది దాని గురించి డిస్కస్ చేశారు. ఇంకా పృథ్వీ కూడా నాకు అర్థం కాలేదని అంటే, యష్మి అన్నది, నువ్వు డైరెక్ట్గా ఆమెను అడిగితే ఏ సందర్భంలో అన్నది, ఏ సందర్భంలో ఆ విషయం మాట్లాడిందని చెప్పి నువ్వే డైరెక్ట్గా అడగని యష్మి అని చెప్పింది. ఇంకా దాని తర్వాత మణికంఠ జైలు శిక్ష అయిపోయిందని పూర్తయిందని చెప్పాడు. ఇంతకుముందు 2-3 days జైలు శిక్ష ఉండేది, కానీ ఈసారి ఏందో వన్ డేకే అయిపోయింది. ఒక నైట్ ఉన్నాడు అంతే, కానీ దానికి ఏదో పెద్ద శిక్ష అన్నట్టే చూపించాడు. ఇంకా నామినేషన్స్ విషయానికి వస్తే మణికంఠ ప్రతి ఒక్కరు 2 నామినేషన్స్ చేయాలి. మణికంఠ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నైనిక. నైనిక మంచిగా ఆడేది, డే బై డే ఆమె గ్రాఫ్ తగ్గిపోతుంది. డెసిషన్ తీసుకోవడంలో కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిందని చెప్పి మణికంఠ నామినేషన్ చేశాడు. ఇది మాత్రం నిజమే. నైనిక కొంచెం డల్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ వీక్లో అంటే ఆ గేమ్ ఆడడం ఆమెకి ఇష్టం, గేమ్ ఆడడంలో ఆమె నిరూపించుకోగలదు, అది నిజమే. కానీ ప్రేక్షకులకు కూడా ఆమెను చూడాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా, చేయకుండా ఇట్లా ఓన్లీ గేమ్స్ ఆడితే ఎంటర్టైన్మెంట్ అవ్వలేరు. ఎందుకంటే గేమ్స్ అనేది ఒక ఎపిసోడ్లో ఒక 10 minutes అట్లా ఉంటుంది, అంతకంటే ఏముండదు. అది నైనికనే ఆలోచించుకోవాలి. డిబేట్ చేసింది మణికంఠని డిఫెండ్ చేసుకోవడానికి ఏదో చేసింది, కానీ నిజానికైతే నైనిక కొంచెం డల్ అయినవ్వడం వాస్తవం. ఆమె 2-3 weeks ఉంటుంది అంతే. అంత లోపల ఆమె ఏమైనా చేంజ్ చేసుకుంటే ఆమె ఉంటుంది, లేకపోతే కష్టమే. సెకండ్ నామినేషన్స్ మణికంఠది వచ్చేసి యష్మి. అప్పుడు యష్మి మగాళ్ళ కింద మణికంఠని లెక్క వేయకుండా ఏదో మాట్లాడింది కదా, దాని గురించి. ప్లస్ ఫిజికల్గా వీక్గా ఉన్నాడని చెప్పి సర్వైవల్ ఆఫ్ ది టెస్ట్ గేమ్ నుంచి బయటికి తీసేయడానికి ఫస్ట్ యష్మి మణికంఠ పేరు చెప్పింది. ఆ 2 points మీద మణికంఠ యష్మిని నామినేట్ చేశాడు. కాకపోతే యష్మి చేసిన తప్పే అనుకోవచ్చు. అది అబ్బాయిలు కాదన్నట్టు మాట్లాడింది, అబ్బాయి కాదన్నట్టు వాడింది. అంటే ఆమె ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా అది మాత్రం తప్పే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ కాదు, కాబట్టి యష్మిని నామినేషన్ చేశాడు. సెకండ్ వచ్చేసి నైనిక ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నబీల్. సంచాలకుడుగా చేసినప్పుడు నబీల్ ఫెయిల్ అయ్యాడు కదా, అంటే ఆయన మంకీ సౌండ్ని బర్డ్ సౌండ్ అనుకొని బర్డ్ సౌండ్ కింద పాయింట్ నిఖిల్కి ఇచ్చాడు అనమాట. దానివల్ల ఈ కాంతారా టీం 1 point మీద ఓడిపోయింది. రేషన్ తక్కువైంది కదా, అందుకే సంచాలకుగా నబీల్ ఫెయిల్ అయ్యాడని చెప్పి నైనిక నబీల్ని నామినేట్ చేసింది. సంచాలకుడుగా నిజంగా అది పెద్ద మిస్టేకే అనుకోవచ్చు. కాబట్టి అది డిఫెండ్ చేసుకున్న దాంట్లో అంటే నబీల్ సారీ చెప్పాడు. కాకపోతే ఇంకా దాంట్లో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా సెకండ్ వచ్చేసి నైనిక విష్ణుని నామినేట్ చేసింది, సెకండ్ నామినేషన్. నువ్వు గేమ్ని పట్టించుకోవట్లేదు, డిస్ట్రాక్ట్ అయిపోయినావు, ఒక మాట ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్తున్నావు అని చెప్పి నైనిక అంది విష్ణుని. అది నిజమే. విష్ణు అయితే ఆమె గేమ్ అంతా చాడీలు చెప్పడం, ఇదే గేమ్. ఇంకా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా
నిఖిల్ గురించి, నైనిక గురించి, లేకపోతే పృథ్వీ గురించి, వీళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే ఒక లవ్ యాంగిల్, అంతకంటే ఏం లేదు. విష్ణు గేమ్స్ని అంత సీరియస్గా తీసుకోదు. ప్లస్ మాటలు కూడా నువ్వు జారేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. కాబట్టి కామెడీకి దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉండి అమ్మాయిల్ని కొంచెం డిమీన్ చేసిందామా, అమ్మాయిలు చేతగాని వాళ్ళు అన్న టైప్లోనే ఇక నిఖిల్కి చే గాజులను బొట్టు పెట్టుకొని ఉండాలి అని అంటే దాని అర్థం అంటే అమ్మాయిలు ఏం చేయలేరా అన్న టైప్లోనే వస్తుంది. మరి కామెడీగా అన్న అది కామెడీ సెన్స్ కూడా కాదు, ఆలోచించకుండా మాట్లాడడం అనమాట. అది ఆమె తప్పే చేసింది, కానీ ఆమె దానికి మళ్ళీ డిబేట్ చేస్తూ ఉంటుంది. అదేందో మనకు తెలియదు, కానీ అది తప్పే. తర్వాత సీతని పిలిచారు. సీత వచ్చేసి ఫస్ట్ మణికంఠని నామినేట్ చేసింది. అదే సెల్ఫ్ సాక్రిఫైస్ విషయంలోనే ఫస్ట్ టైం సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేదని చెప్పి వాళ్ళే నన్ను బయటకు పంపించారని చెప్పాడు. ఈ కాంతారా టీం అంతా మణికంఠని నమ్మి నేను వాళ్ళ టీంని అంతా బ్యాడ్గా అనుకున్నాను అని చెప్పి సీత అన్నది. నిజంగానే మణికంఠ అప్పుడు ఫ్లిప్ అయ్యాడు. అది తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ అదే వీడియో చూపించారు కదా నాగార్జున గారు కూడా ఏం చేసింది. కానీ ఇక్కడ సీత ఒక మళ్ళీ తర్వాత మణికంఠని మాట్లాడుతూ మణికంఠ బాడీ లాంగ్వేజ్, సీత తప్పు చేసింది ఈ విషయంలో మాత్రం. బాడీ లాంగ్వేజ్ అంటే అమ్మాయిలాగా మాట్లాడుకుంటూ నువ్వు ఫ్లిప్ అయ్యావు అన్న టైప్లో చూపించింది. అది తప్పే. నువ్వు బాడీ షేమింగ్ చేయకూడదు ఎవరినైనా కానీ. సీత సెకండ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ. విష్ణుప్రియ ఈ టీంలో ఉన్నప్పుడు కూడా విష్ణుప్రియ గేమ్ ఆడడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించదు అని చెప్పి సీత విష్ణుప్రియని నామినేట్ చేస్తే, విష్ణుప్రియ అన్నది నేను గేమ్ ఆడగలను, నేను ఆట ఏదైనా ఆ గేమ్ ఇస్తే ఆ గేమ్లో నేను గెలవగలను అని లేకపోయినా కొంతమంది ఏదో ఆడాలి అని చెప్పి ముందుకు వచ్చేస్తారు. నాకు అట్లా ఇష్టం లేదు, ఎందుకంటే ఒకవేళ దాంట్లో ఓడిపోతే నాకు గిల్టీగా ఉంటుంది, అందుకనే నేను అది ముందుకు రాలేదు ఎప్పుడు, అది నా తప్పే అని చెప్పింది. అది సీత సెకండ్ నామినేషన్ విష్ణుప్రియకి ఇచ్చింది అనమాట. నబీల్ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియకి ఇచ్చాడు. అదే సేమ్ రీజన్, ఆడి ఫైర్ లేదన్నాడు. విష్ణుప్రియ అంత జాయ్ఫుల్గా తీసుకుంటుంది, ఇంకా గేమ్లో సీరియస్నెస్ లేదు, ఫైర్ లేదు, ఆడాలి ఫైనల్ అన్ని గేమ్స్లలో ఆడాలి, అంత యాక్టివ్గా ఉండాలి అన్న టైప్లో ఏం లేదు ముందు అని చెప్పాను అన్నాడు. సెకండ్ నామినేషన్ వచ్చేసి నైనిక. ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, యాక్టివ్గా లేవు, నువ్వు కనబడట్లేదు అని చెప్పి నబీల్ నామినేట్ చేశాడు నైనిక డిబేట్ చేసింది, కానీ దాంట్లో డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, అది అందరికి క్లియర్గానే కనిపిస్తుంది. అది ఆమె కూడా యాక్టివ్ అవుతే ఆమెకే మంచిది, లేకపోతే 2-3 వీక్స్లో అంతకంటే ఎక్కువ ఉండడం కష్టం. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా ఆమె ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆమె అనుకోవచ్చు, ఎందుకంటే ఆమె కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఆదిత్యం కూడా ఇస్తున్నాడు ఈ మధ్య, ఈరోజు నామినేషన్లో ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఆయన. తర్వాత వచ్చేసి ఆదిత్యవం, ఆయన ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నైనిక. నువ్వు పోయినసారి నన్ను సేఫ్గా నామినేట్ చేశావు, భయంతో ఆడుతున్నాడు అని చెప్పి నైనికని ఆదిత్యం నామినేట్ చేశాడు. నైనిక అన్నది మీరు నిజంగానే భయపడుతున్నారు అని చెప్పానంటే, నేను నిఖిల్తో ఆడాను, పృథ్వీతో ఆడాను, వాళ్ళు ఏమన్నా నన్ను భయంగా ఉన్నారని నామినేట్ చేస్తే నేను ఒప్పుకుంటా, కానీ నువ్వు అనడానికి ఏం లేదు, నేను భయంగా ఆడలేదని చెప్పి అని అంటాడు. తర్వాత ఆదిత్యవం సెకండ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ మాట్లాడేటప్పుడు నోరు జారుతుంది, అసలు
కంట్రోల్లో ఉండదు. ఏదో కొంచెం పద్ధతిగా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి అని చెప్పి నామినేట్ చేశాడు. ఇది మాత్రం ఎవరో ఒప్పుకోకపోయినా ఆమె కూడా ఒప్పుకుంటుంది, కానీ కాకపోతే ఆమె దాన్ని రెక్టిఫై చేసుకోదు, అంతే కంటిన్యూ చేస్తుంది. ప్రతిసారి ఏదో ఒకటి అంటది, తర్వాత వచ్చి సారీ చెప్తుంది, మళ్ళీ అది కామెడీ సెన్స్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి నిఖిల్. నిఖిల్ కూడా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియనే చేశాడు. కొంచెం కామెడీ చేసేటప్పుడు కొంచెం లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటిపోతుంది అని చెప్పి నామినేట్ చేశాడు విష్ణుప్రియని. ఇంకా విష్ణుప్రియ ఇంకా స్టార్ట్ చేసింది. ఇంకా నిఖిల్ అనగానే విష్ణుప్రియకి ఎందుకో కొంచెం చాలా అగ్రెసివ్నెస్ వస్తుంది. నామినేషన్ ఐ డోంట్ కేర్ అని చెప్పి, నామినేషన్స్ నన్ను ప్రజలు కాపాడతారు అని చెప్పి మాట్లాడింది. ఇంకా ఆమె తప్పు చేసిందని ఒప్పుకుంది, కానీ ఆమె అంత నిఖిల్ అందరూ మాట్లాడినప్పుడు కొంచెం ఓకే సరే తప్పు చేసిన అన్నట్లే మాట్లాడింది. కానీ నిఖిల్కి వచ్చే టైంకి మాత్రం నిఖిల్ని ఇంకా నాకు నామినేషన్ అంటే ఐ డోంట్ కేర్ అన్న టైప్లో మాట్లాడింది. నువ్వు నామినేట్ చేసుకో, నేనే నన్ను కాపాడతారు అన్న టైప్లో కొంచెం కొంచెం పొగరుగా మాట్లాడింది అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి మణికంఠ. నిఖిల్ సెకండ్ నామినేషన్ వచ్చేసి మణికంఠ. నువ్వు అదే సేమ్ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్న విషయంలో దాన్ని ఫ్లిప్ అయ్యావు, చాలా డెసిషన్స్ నువ్వు సరిగ్గా తీసుకోవట్లేదు, వాళ్ళ దగ్గరకు వచ్చేసినప్పుడు ఫ్లిప్ అయిపోతున్నావు, తర్వాత వేరే చెప్తున్నావు అని చెప్పి నామినేట్ చేశాడు మణికంఠని. తర్వాత ప్రేరణని పిలిచారు. ప్రేరణ కూడా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠ. నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినావు, ఫ్లిప్ అయ్యావని కాదు రీజన్ తోటి ఇప్పుడు నామినేట్ చేసింది ప్రేరణ. ప్రేరణ ఫస్ట్ నామినేషన్ కరెక్ట్గా చేసింది అనుకోవచ్చు, ఎందుకంటే నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసి ఫ్లిప్ అయినందుకు కాదు నేను చేసేది, నువ్వు అసలు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎందుకు చేసావు అని చెప్పి నామినేట్ చేస్తున్నా అని చెప్పి ప్రేరణ నామినేట్ చేసింది. కరెక్ట్ పాయింట్. దీనికి ఆన్సర్ మణికంఠ దగ్గర కూడా లేదు, డిబేట్ చేయలేదు ఇంకా, ఎందుకంటే కరెక్ట్ పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పింది కాబట్టి కరెక్ట్ పాయింట్ తోటి పట్టేసింది, ఇంకా ఒప్పుకున్నాడు. తర్వాత ప్రేరణ వచ్చేసి ఆదిత్యని నామినేట్ చేసింది సెకండ్ నామినేషన్. నీకు కాన్ఫిడెన్స్ లేదు, నామినేషన్ చేసిన తర్వాత కూడా షుగర్ కోట్ చేస్తున్నారు దాన్ని అని చెప్పి చెప్పింది. ఇంకా ఆదిత్యం ఫామ్లోకి వచ్చి ఇంకా బాగానే మాట్లాడాడు అనుకోవచ్చు, స్టైల్గా మాట్లాడాడు. ఇంకా కాన్ఫిడెన్స్ లేదా అది అని చెప్పి నాకు నేను చేస్తాను, షుగర్ కోట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు చెడ్డోళ్ళు లేరు, మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి చెప్తాను చెడు చెప్తాను ఆ టైప్లో చెప్పాడు. ఇంకా కాన్ఫిడెన్స్ లేదన్న దానికి వెళ్ళి అక్కడ ఫైర్లో వేసే ఫోటోని ఇంకా చేత్తోనే తీశాడు. తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, ఇంకోసారి చేయొద్దు, ఎవరు చేయొద్దు అని చెప్పి. తర్వాత విష్ణుప్రియ వచ్చింది ఫస్ట్ నామినేషన్ మణికంఠ. విష్ణుప్రియ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నైనిక. అదే వీళ్ళిద్దరికి పడట్లేదు ఫస్ట్ నుంచి. నేను మొన్న ఎపిసోడ్లో కూడా వాళ్ళిద్దరు నైనికకి విష్ణుప్రియకి నచ్చట్లేదు. చాయిస్ ఆఫ్ వర్డ్స్ బాగాలేదని చెప్పి చాయిస్ ఆఫ్ వర్డ్స్ బాగాలేదని విష్ణుప్రియ నైనికకి చెప్పింది. అదే ఒక పెద్ద కామెడీ అనుకోవచ్చు, ఎందుకంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అసలు విష్ణుప్రియకే లేవు, అసలు ఏది పడితే అది మాట్లాడుతుంది. ఏమో ఇంకా దాని గురించి జోక్స్ వేసుకున్నందుకు ఫీల్ అయ్యింది అనమాట. నైనిక ఒక గేమ్లో వీక్గా ఉన్నారు, వీళ్ళకి బుర్రలు లేదు అన్న టైప్లో అన్నది. అది దానికి ఫీల్ అయిందంట. మరి ఏమో మాత్రం ఇంకా ఏది పడుతుంది మాట్లాడుతుంది, ఏమో ఫీల్ అయ్యి మరి ఏమో చాయిస్ ఆఫ్ వర్డ్స్ గురించి నైనికనే నామినేట్ చేయడం అంటే కామెడీ అనుకోవచ్చు ఇది మాత్రం. ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి నవీల్. వీళ్ళు ఏందో మరి వీళ్ళు పెద్ద టీం అంటారు, కానీ మళ్ళీ నవీల్నే చేసిందేమో. సంచాలకుగా ఫీల్ అయ్యామని నామినేట్ చేసింది. నబీల్ అది ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అన్నయ్య అనుకుంటా నేను నామినేట్ చేసినావుగా అని చెప్పి, బ్రదర్ అనుకుంటా నామినేట్ చేసినావు అని చెప్పి విష్ణుప్రియ నబీల్ అన్నాడు. తర్వాత యష్మి వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది. నేనైతే అదే అబ్బాయి కాదు అన్నందుకు నేను సారీ అయితే చెప్పాను, నా తప్పు లేకపోయినా. నువ్వైతే ఎప్పుడు రియలైజ్ కాలేదు, ఎప్పుడు నువ్వు సారీ చెప్పలేదు, ఎప్పుడు అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటావు అని చెప్పి మణికంఠ నామినేట్ చేసింది. మణికంఠ
ఒక విధంగా అదే అట్లనే ఉంటాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు నామినేట్ చేసినా నీకు అసలు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అని చెప్పి ఈయన అంటాడు. కాకపోతే చాలా వాటికి ఈయన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఎక్కడ ఏం చేయాలనేది తెలియదు. కానీ మాట్లాడడం మాత్రం కరెక్ట్ మాట్లాడతాడు, కానీ క్లారిటీ ఆఫ్ థాట్ ఆయనకే లేదు. ఇప్పుడు మాట్లాడిన విషయం తర్వాత వచ్చేపోయినాక ఫ్లిప్ అయిపోతాడు. అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ దాంట్లో కూడా అసలు సోనియాని తీసేయాల్సింది. అప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. ఏమని, నువ్వు ఏ ఏ గేమ్లో ఇంతవరకు నాకంటే బాగా ఆడావని చెప్పి సోనియాని బాగా అడిగాడు మనకంటే. కాకపోతే ఏమైంది, దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. సరే నా మీద సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతా అని చెప్పి గేవ్ అప్ ఇచ్చేసాడు. అది చాలా మనకంటే చేసిన పెద్ద తప్పు అనుకోవచ్చు. ఇంకా ఆదిత్య ఓం, యష్మి సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య ఓం. కాన్ఫిడెంట్, సేమ్ రీజన్, కాన్ఫిడెంట్గా ఆడట్లేదు. అసలు మీ ఒపీనియన్ ఎప్పుడు ఎక్కడ విషయం చెప్పట్లేదు అని చెప్పి ఆదిత్య ఓంని నామినేట్ చేసింది. కాకపోతే ఈసారి ఆదిత్య ఓం ప్రేరణ చెప్పినప్పుడు కొంచెం బాగా డిఫెండ్ చేస్తున్నాడు, కానీ యష్మి చెప్పినప్పుడు అవును నేను దాన్ని మార్చుకుంటానని చెప్పేశాడు. యాక్సెప్ట్ చేశాడు తన నామినేషన్ని. తర్వాత పృథ్వీ వచ్చేసి నైనిక. అప్పుడు దానికంటే ముందు ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయొద్దని చెప్పి ముందే అన్నది నైనిక అని చెప్పి పృథ్వీ నైనికని నామినేట్ చేశాడు. తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి మణికంఠ. అదే సాక్రిఫైస్ చేసావు, సేమ్ రీజన్, సాక్రిఫైస్ చేసావు కానీ తర్వాత అబద్ధం ఆడావు, ఫ్లిప్ అవుతున్నావు, మ్యానిపులేషన్ చేస్తున్నావు అందరినీ అని చెప్పి మణికంఠ నామినేట్ చేస్తే ఇక్కడ ఇది కొంచెం కామెడీగానే జరిగింది. ఇంకా మనకంటే డిబేట్ చేస్తున్నాడు, ఇంకా నేను అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు పృథ్వీ అంటాడు. అసలు నువ్వు ఎట్లా డిబేట్ చేస్తున్నావు, అసలు మీకు ఇంత క్లియర్గా నాగార్జున వచ్చినప్పుడు కూడా చూపించారు, అయినా కానీ ఇప్పుడు ఇంకా డిబేట్ చేస్తున్నావు, నేను అసలు సెల్యూట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మణికంఠ అని చెప్పి పృథ్వీ అన్నాడు. ఇది మాత్రం మస్తు ఫన్గా అనిపించింది నాకైతే. ఇంకా లాస్ట్లో బిగ్ బాస్ మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడో మరి. అసలు మామూలుగా అయితే చీఫ్స్కి అసలు నామినేషన్ లేదు. ఫస్ట్ టైం ఇంకా సీతా నిఖిల్ నుంచి హౌస్ మేట్స్ ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి సేవ్ చేయండి మిగిలిన వాళ్ళని నామినేషన్ అన్నట్టు అని చెప్తే అందరూ చాలా మందికి 6 మెంబర్స్ దాకా సీతని సేవ్ చేస్తే మిగతా వాళ్ళు ఇంకా పృథ్వీ, యష్మి వీళ్ళు మాత్రానికి నిఖిల్ని సేవ్ చేశారు. అందువల్ల నిఖిల్ నామినేట్ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు నామినేషన్లోకి వచ్చేసింది విష్ణు, మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, నబీల్, నిఖిల్. ఇప్పుడు వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. మరి అవును, ఇంతకీ మీరు బిగ్ బాస్ చూసారా? అంబటి అర్జున్తో సోనియాది అసలు ఫుల్ ఫన్ ఉంది. అసలు సోనియా అయితే ఇంకా అదే స్టేజ్లో ఉంది, అదే హాల్యూజినేషన్లో ఉంది. అసలు ఇప్పటికీ అనుకుంటుంది నిఖిల్ పృథ్వీలకు గైడెన్స్ ఇచ్చాను నేను మంచిగా, అందువల్ల ఇప్పటిదాకా వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారు, లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేటోళ్ళు. అంటే ఐ మీన్ వాళ్ళు అంత ఆ స్టేజ్లో ఉండేటోళ్ళు కాదు అని చెప్పి ఇప్పటికీ సోనియా నమ్ముతుంది. కానీ ఆమె వల్లే వీళ్ళకి ఏం పాడైపోయిందని ఆమె ఇంకా గ్రహించట్లేదు. ఐ మీన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా అసలు ఎంత కాన్ఫిడెన్స్ చెప్తుందంటే ఒకసారి మీరు బిగ్ బాస్ చూడండి, సూపర్ ఫన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.